తెలంగాణలో రాజకీయాలు మొత్తం రైతుల చుట్టే తిరుగుతుంది. అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం రైతులను బేస్ చేసుకొని రాజకీయాలు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ సభ జగిత్యాలలో కేసీఆర్ సభ తర్వాత మరో సభ కూడా వరంగల్లో రైతులకు సంబంధించిన సమస్యలపైన కేసీఆర్ సభ ఉంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ ముందు నుండి కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంది. అయితే అది మే 6వ తారీఖు ఉంటుంది. వరంగల్లోనే ఉండే అవకాశాలు అయితే ఉంది. గత సంవత్సరం వరంగల్లో ఏదైతే కేసీఆర్ సభ ఉందో ఆ కేసీఆర్ సభ తీరే మరోసారి వరంగల్లో పెడితే చాలా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా బీజేపీ పార్టీ వరంగల్ సభని ముందు తీసుకొని వచ్చింది. కానీ ఈసారి అనూహ్యంగా కేసీఆర్ ఆ సభకి దూరంగా ఉంటున్న పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్ రాకుండా కేటీఆర్ ని ముందుంచి నడిపే అవకాశాలు అయితే కనబడతా ఉంది. కేటీఆర్ రైతులకు సంబంధించిన సమస్యలపైన మాట్లాడే అవకాశాలు అయితే కనబడతా ఉంది. వరంగల్ రైతు సమగ్ర సదస్సు అని ఒక 10,000 మందితోని రైతులతోని ఏదైతే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతులకి ఏవైతే అంశాలపైన ఏవైతే ఉన్నాయో ఆ అంశాలని ప్రస్తావించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే కేసీఆర్ని ఎందుకు ఆ సభకి రాకుండా చేస్తూ ఉన్నారు, కేసీఆర్ని ఎందుకు దూరంగా ఉంటారు ఈ సభకి అన్నట్టుగా మరో ప్రశ్న తలెత్తుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కేసీఆర్ చాలా వరకు ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయిండు. అధికారం కోల్పోయిన తర్వాత అడప గడప సభలు మాత్రమే పెట్టారు. ఎక్కడ కూడా ప్రజల సమస్యలపైన కూడా అధికంగా మాట్లాడలేదు. ఎప్పుడైనా బయటికి వచ్చినప్పుడు కూడా అక్కడున్న సందర్భాన్ని బట్టి మాట్లాడు తప్ప ప్రజల సమస్యలను పెద్దగా మాట్లాడలేదు. ప్రతిపక్షగా నేతగా ఉన్న కేసీఆర్ మరి ఎందుకు ఫామ్ హౌస్కే పరిమితమైపోతా ఉన్నారు? ఇప్పటికైనా వరంగల్ సభకి వస్తారన్నట్టు కూడా యావత్ తెలంగాణ కూడా ఆశించింది. కానీ వరంగల్ సభకి రావట్లేదు అన్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. మొత్తం కేటీఆర్ నడిపించే ఆలోచనలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. వరంగల్ ఉమ్మడి వరంగల్ సంబంధించిన అటు ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఈ జిల్లాలకు సంబంధించిన దాదాపుగా 10,000 మంది రైతులతోనైతే మరి ఆ సదస్సు అయితే ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దానికి పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. ముందు నుండి కూడా కేసీఆర్ వస్తారని కూడా కమిటీ చేశారు. దానికి ఎవరైతే ఇన్ఛార్జీలను నియమించారు, ఎక్కడి నుండి ఎంతమంది కార్యకర్తలను తీసుకురావాలని అన్ని ప్రణాళిక అయిపోయిన తర్వాత మరి కేసీఆర్ని ఎందుకు ఈ సభకి దూరంగా ఉండడానికి గల కారణాలు ఏంటి, కేసీఆర్ ఎందుకు మరి ప్రజల సమస్యలపైన మాట్లాడడానికి ఆలోచిస్తున్నాడా, లేకుంటే వరంగల్కి ఎందుకు రాలేకపోతా ఉన్నారనే విధంగా కొంత రైతుల్లో అసంతృప్తి అయితే కనిపిస్తూ ఉంది. మరి కేసీఆర్ ఎందుకు ఆ సభకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏంది? ప్రజల పక్షాన ఉండాలి. ప్రజలకి ఏవైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా మాట్లాడతారు. రైతుల సంబంధించిన విషయాలపైన కేసీఆర్ మాట్లాడితే యావత్ తెలంగాణ కూడా వినడానికి ముందు ఉంటుంది. కానీ కేసీఆర్ మాత్రం కొంత ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. కొంత బీఆర్ఎస్ నేతలు కూడా కొంత సంసిద్ధంగా పడిపోయిన నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే కేసీఆర్ సభ అనగానే అందరూ కూడా హుషారుగా బీఆర్ఎస్ క్యాడర్ కూడా మొత్తం కదిలేస్తుంది. కానీ ఇక్కడ కేసీఆర్ సభ కాదు, కేటీఆర్ ఒక సదస్సు ఏదైతే రైతులకు సంబంధించిన సదస్సు ఏర్పాటు చేశారు, దానిలో 10,000 మాత్రమే రైతులను తీసుకొని వస్తా ఉన్నారని తెలిసినప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ కూడా కొంత అసంతృప్తికి లోనైన పరిస్థితి కనబడుతుంది. అరే కేసీఆర్ రావట్లేదా, కేసీఆర్ ఎందుకు రావట్లేదు, కేసీఆర్ వస్తేనే కదా మరి ఏదైతే అధికారంలో ఉన్న పార్టీలకి ఎంతో కొంత చలనం వస్తుంది, ఎంతో కొంత విధంగా రైతులకి కొంత మేలు జరిగే విధంగా ఉంటుంది. అలాంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు రైతులకి ముఖ్యంగా రైతు భరోసా కావచ్చు, ఏవైతే ఇప్పుడు రైతు బంధు ఇస్తా ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కేసీఆర్ మాట్లాడితే వినాలని యావత్ తెలంగాణ కూడా వెయిట్ చేస్తూ ఉంది. కానీ ఈ తరుణంలో కేసీఆర్ రాకపోవడం కొంత బీఆర్ఎస్ క్యాడర్లో కూడా కొంత అసంతృప్తి నింపినట్టు కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరొక వైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతు మేళాన్ని కూడా అదే వరంగల్ వేదికగా అంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వేదికగా రైతు మేళ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆధునికమైన యంత్రాలు ఏవైతే ఉన్నాయో రైతాంగానికి ఉపయోగపడే యంత్రాలపైన అవగాహన కలిగిస్తూ సబ్సిడీ కింద రైతులకు అందించే విధంగా ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఆ కార్యక్రమానికి మరి చూస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నెల అంటే 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు ఈ 3 రోజులు కూడా రైతు మేళ కూడా అక్కడ వరంగల్లోనే ఉంటుంది. అటు అధికార పక్షం రైతు మేళ మరియు ఇది ప్రతిపక్షం రైతు సదస్సు చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. రైతు సమగ్ర సదస్సు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ 2 పార్టీలు కూడా ప్రధానంగా వరంగల్లో ఏదైతే రైతుల సమస్యలపైనే మరి 2 కూడా సభలు పెట్టుకొని వాళ్ళు కార్యాచరణ రూపొందించిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఎంతో కొంత కేసీఆర్ వస్తే కొన్ని సమస్యలపైన మాట్లాడితే కొంత ఊపు ఉంటుండే. కానీ కేసీఆర్ మరి సభకు రాకుండా ఉండడం, కేసీఆర్ ఎందుకు రావట్లేదనే కొంత అయోమయం అయితే బీఆర్ఎస్ క్యాడర్లో కూడా కనిపిస్తూ ఉంది. స్థానికంగా ఉన్న లీడర్లు కూడా కొంత అసంతృప్తితో ఉన్న నేపథ్యం అయితే కనబడుతూ ఉంది. ఎందుకంటే ముందు నుండి కూడా కేసీఆర్ సభకు వస్తారు, కేసీఆర్ మరో సభ ఉండబోతా ఉంది. ఒక నెల వ్యవధిలోనే మరి 2 సభలు అంటే తెలంగాణలో ఎంతో కొంత రాజకీయంగా హీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటు నరేంద్ర మోడీ కూడా
కూడా తెలంగాణకు వస్తూ ఉన్న పరిస్థితులలో ఈ సమయంలో కేసీఆర్ సభ ఉంటే మరింత హీట్గా రాజకీయం ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా అందరూ ఆశించారు. కానీ అలా కాకుండా ఓన్లీ కేటీఆర్ సభ అనేసరికి చాలామంది అసంతృప్తికి లోనైనట్టు కూడా తెలుస్తూ ఉంది. కేసీఆర్ సభ కాదు, ఇది కేటీఆర్ ఒక రైతు సమగ్ర సదస్సు అనేసరికి కొంత అసంతృప్తితో లోనవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరి చూడాలి, మరి ఇప్పటికైనా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరి కేటీఆర్ ఎంతవరకు ధీటుగా మరి ప్రశ్నిస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే కేసీఆర్ చాలా వరకు ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే తీరును మనం చాలా వరకు వినాలి, చాలామంది చూడాలని కూడా చాలామంది అనుకుంటారు. కానీ అలా కాకుండా కేటీఆర్ అనేసరికి కొంత చిన్న భావన అయితే ఇక్కడ కనిపిస్తున్న నేపథ్యం అయితే మనకు చూస్తూ ఉన్నాం. మరి చూడాలి ఎంతవరకు ఇటు కాంగ్రెస్ రైతు మేళ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ రైతు సమగ్ర సదస్సు కావచ్చు, ఎంతవరకు సక్సెస్ అవుతాయని కూడా చూడాల్సిన పరిస్థితి నెలకొంది.